ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బల్లక్క బల్లక్క నువ్వు బొద్దింకపడిన ఉప్మా తినేశావు అని అంటారు నర్మదా ప్రేమాలు. ఏంటి, బొద్దింకపడిన ఉప్మాని తినేశానా? ఓర్నాయనోయ్, మరి మీరెందుకు చెప్పలేదు అని శ్రీవల్లి అంటే, చెప్పే వరకు ఎక్కడాగావు, నేను ఇంటి పెద్ద కోడల్ని అంటూ లొట్టలేసుకుని లాగించావు అని అంటుంది ప్రేమ. దాంతో నాకు బ్యాడ్ టైం మొదలైపోయిందిరా దేవుడా అంటూ బయటకు పరుగు తీసి వాంతులు చేసుకుంటుంది శ్రీవల్లి. ఇక దొరికిందే ఛాన్స్ కదా అనుకుని నర్మదా ప్రేమలు అత్తయ్య, చందుబావ, మావయ్య అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు. ఏంటే అలా అరుస్తున్నారు అని వేదవతి అడగడంతో, మీ ముద్దుల కోడలు నెలతప్పింది అని అంటారు ప్రేమ నర్మదాలు. ఆ మాటతో వేదవతి ఆనందంతో ఉప్పొంగిపోతుంది. శ్రీవల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నా బంగారు తల్లి అని అంటుంది. మరేమోనండి అత్తయ్య గారండి అని శ్రీవల్లి ఏదో చెప్పబోతుంటే, చెప్పారమ్మా, అంతా చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ శ్రీవల్లి చెప్పేదాన్ని వినిపించుకోకుండా శ్రీవల్లికి సపర్యలు చేసేస్తుంటుంది వేదవతి. ఇంతలో రామరాజు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. ఏవండి, మన కోడలు నెలతప్పిందండి అని అంటుంది వేదవతి. ఆ మాటతో రామరాజు, అమ్మా వల్లి, నన్ను తాతయ్యను చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒరే పెద్దోడా, పిల్లని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు రామరాజు. ఇక శ్రీవల్లి అది కాదు అని ఏదో చెప్పబోతుంటే, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, ఎక్కువ మాట్లాడకూడదు అంటూ ప్రేమ నర్మదాలు వల్లి నోరు నొక్కేస్తారు. ఆ తరువాత, ఏంటి అత్తయ్య అలా చూస్తున్నారు, వెంటనే వెళ్ళి వల్లి వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పండి అని అంటుంది నర్మద. అయ్యో నామతి మండా, ఈ విషయమే మర్చిపోయానే అంటూ కంగారుగా పరుగుతీస్తుంది వేదవతి. ఇక ఇటు ధీరజ్ సాగర్లు మా అన్నయ్య తండ్రి కాబోతున్నాడు అంటూ తెగ హడావిడి చేసేస్తారు. ఇంతలో వేదవతి భాగ్యానికి ఫోన్ చేసి మీ అమ్మాయి నెలతప్పింది అని చెప్తుంది. దాంతో భాగ్యం అయ్యో బాబోయ్ అంటూ తెగ సంబరపడిపోతుంది. వెంటనే వచ్చేయండి అని వేదవతి అనడంతో, ఇంత మంచి శుభవార్త చెప్పిన తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా రెక్కలు కట్టుకుని వచ్చేస్తాను అంటూ ఆయన గారిని పట్టుకుని తెగ తిప్పేస్తుంది భాగ్యం. మనమ్మడు నెలతప్పింది అని చెప్పగానే భార్యని పట్టుకుని గిరగరా తిప్పేస్తాడు ఆనందరావు. మరో ఇడ్లీ పుట్టబోతున్నాడు, మన అమ్మాయికి ఆ ఇంట్లో తిరుగులేదండి ఆవిడ గారండి, పెత్తనం వచ్చింది, ఇప్పుడు వారసుడు కూడా వస్తున్నాడు అని ఎగిరి మరీ తొడలు కొట్టేస్తాడు ఆనందరావు. ఆ తరువాత చిటికలో గెటప్పులు చేంజ్ చేసేసుకుని వాళ్ళ ఇడ్లీ బండి అయిన టీవీఎస్ మీద వెళ్ళిపోతారు. ఇక టీవీఎస్తో అలా ఇంటికి వెళితే అందరికీ అనుమానం వచ్చేస్తుందని దూరంగా తుప్పల్లో ఆ బండిని దాచేసి కారు మీద వచ్చినట్లుగా బిల్డప్ ఇస్తారు ఆనందరావు, భాగ్యం. ఇక తరువాత అమ్మడు అంటూ రామరాజు ఇంట్లో వాలిపోతారు భాగ్యం, ఆనందరావు. నా తల్లే నువ్వు నెలతప్పావంట కదా, ఆనందంతో కాళ్ళు చేతులు భూమి మీద ఆడట్లేదు అని ఉప్పొంగిపోతుంది భాగ్యం. ఇద్దరు కోడళ్ళు ఈ ఇంటికి ముందుగా వచ్చినా ఏముపయోగం, మా అమ్మడే ముందు నెలతప్పింది అని నర్మదా ప్రేమాలను గిచ్చినట్లుగా మాట్లాడుతుంది భాగ్యం. దాంతో శ్రీవల్లి, అమ్మోయ్ ఒకసారి నేను చెప్పేది వినవే అంటుంది. విను అని అంటుంది, కానీ నోరి తెరిచి మాత్రం ఆ వాంతులు ఎందుకు అయ్యాయో చెప్పదు శ్రీవల్లి. నువ్వుండవే అమ్మడు, నీ అదృష్టం గురించి చెప్తుంటే వినవేంటి అని అంటుంది భాగ్యం. అవును కదా, ఇడ్లీ బాగుందని అంటే దానికి కారణమైన మినప్పప్పు నూక గురించి చెప్పనీయాలి కదా అని అంటాడు మన ఇడ్లీ బండోడు ఆనందరావు. ఏవండి, మీ నోట్లో నుంచి ఇడ్లీ దోశ తప్ప వేరే మాట రాదా అని అంటాడు తిరుపతి. దాంతో భాగ్యం, ఆయన అంతేలేండి, మీ ఇంటి దీపం మా అమ్మనుడిని మీకు అర్థమైంది కదా, మా అమ్మాయి మీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అంటూ భాగ్యం ఏదో చెప్పబోతుంటే, ఇక శ్రీవల్లి ఆపమ్మ అని గట్టిగా అరుస్తుంది. ఓలమ్మో కడుపుతో ఉన్న పిల్లవి అట్టా అరవచ్చా అని అంటుంది భాగ్యం. ఏహే, కడుపు లేదు కాకరకాయ లేదు, ఆపమ్మ అని అంటుంది శ్రీవల్లి. దాంతో ఇంట్లో వాళ్ళంతా షేక్ అయ్యి షాక్ అవుతారు. నాకు వాంతులయ్యింది నెలతప్పడం వల్ల కాదు, బొద్దింకపడిన ఉప్మా తినడం వల్ల అని అంటుంది శ్రీవల్లి. ఏంటే నువ్వు చెప్పేది అని వేదవతి అంటే, నిజమే అత్తయ్య, నేను నెలతప్పింది కడుపొచ్చి కాదు, ఈ నర్మదా ప్రేమలు నాకు బొద్దింకపడిన ఉప్మా పట్టారు, అందుకే వాంతులు చేసుకున్నానండి అని అంటుంది.
శ్రీవల్లి. దాంతో నర్మద, ఏంటక్క ఇలా అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు తిన్న ఉప్మానే మేం కూడా తిన్నాము, మాకు కూడా వాంతులు అవ్వాలి కదా. నిన్ను మేము సొంత అక్కలా చూసుకుంటున్నాం, ఇలాంటి నిందలు వేస్తున్నావేంటక్క? చూసారా మావయ్య గారండి అని అంటారు నర్మదా ప్రేమాలు. దాంతో రామరాజు, ఏంటి వల్లి ఈ అర్థం పద్దం లేని మాటలు అని అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి, నేను బొద్దింక పడిందని వాంతులు చేసుకున్నానండి అని కవర్ చేసుకుంటుంది. అంటే అన్నానంటావు కానీ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. నీ అంతటా నువ్వు వాంతులు చేసుకున్నావన్న విషయం తెలియక నువ్వు నెల తప్పావనుకుని మేమంతా ఎంత సంబరపడిపోయామంటే, అది అత్తయ్యగారండి, నేను చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానండి, కానీ మీరందరూ కలిసి నన్ను నోరు తెరవనివ్వలేదండి అని వల్లి చెప్తూ ఉంటే, ఆపవే, నీ నోటికి మేమేమైనా ప్లాస్టర్ వేశామా ఏంటో? నోరు తెరవనివ్వలేదు, ఎంత బాగా చెప్తుందో చూడండి. నానమ్మని అవ్వాలనుకున్న నా ఆశలన్నీ ఆవిరైపోయాయి అని అంటూ ఉంటుంది వేదవతి. అయ్ బాబోయ్, అలా డీలా పడిపోతారేంటండి వదిన గారు, మీరు తొందరలోనే నానమ్మ అవుతారండి. మొదట నా కూతురే నెల తప్పుతుంది చూడండి ఆయ్ అంటుంది భాగ్యం. ఇంతలో చందు భాగ్యం వైపు చూస్తూ ఉంటే భాగ్యం చందు వైపు చూసి, అయ్ బాబోయ్, అల్లుడు గారు 10 లక్షలు గురించి అడుగుతారేమో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అమ్మడు, నువ్వు నెలతప్పావనుకున్న ఆనందంలో పనులన్నీ అక్కడే వదిలేసి వచ్చేశాము, ఇక బయలుదేరదాం మరి అని. అలా బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడతారేంటండి, అక్కడ బోలెడంత బిజినెస్ పోతుంది, పద అని భర్త ఆనందరావును తీసుకుని జాయిగా జారుకుంటుంది భాగ్యం. ఇక వాళ్ల వెనకే ప్రేమ నర్మదాలు వెంటపడతారు. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఎవరో తరుముతున్నట్లు అలా పారిపోతున్నారేంటి అని అంటారు ప్రేమ నర్మదాలు. మేమేం పారిపోవడం లేదు, మాకు అర్జెంట్ పని ఉంటేను అంటూ వాళ్ళని తోసేసుకుంటూ వెళ్ళిపోతుంది భాగ్యం. దాంతో నర్మద, నన్ను నడి రోడ్డుపై నిలబెడతానన్నావు కదా, ఇప్పుడు చూడు మిమ్మల్ని రోడ్డుపై నిలబెడతా అని అనుకుంటుంది. పద అక్క, ఇక మొదలు పెడదాం అని ప్రేమ అంటుంది. ఇక భాగ్యం ఆనందరావులు డొక్కుబండిపై బస్తీకి వెళుతుంది. వాళ్ల వెనకే స్కూటీ పైన వెంబడిస్తారు ప్రేమ నర్మదాలు. ప్రేమ, బోలెడని కార్లు ఉన్నాయి, కారుకు ఒక డ్రైవర్ ఉన్నాడని చాలా బిల్డప్లు ఇచ్చారు కదా, ఇప్పుడు చూడు ఎలాంటి డొక్కుబండి మీద వెళ్తున్నారో అని అంటుంది నర్మద. అవునక్క, దీన్ని బట్టి చూస్తే వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అని, మావయ్య గారిని మోసం చేసి వల్లిని ఆ చందుబావ గారికి ఇచ్చి పెళ్లి చేశారని క్లియర్గా అర్థమవుతుంది అని అంటుంది ప్రేమ. ఇంతలో భాగ్యం ఆనందరావు వెళ్తున్న టీవీఎస్కి బొంతలు కుట్టే అబ్బాయి డాష్ ఇస్తాడు. దాంతో ఆనందరావు, ఓరు సచ్చినోడా, నా బండిని గుద్దేవేంట్రా, ఇప్పటికే మా ఆవిడనెక్కించుకుని తోలలేకపోతున్నాను, నువ్వు ఇలా చేసావేంట్రా అని వాడితో దెబ్బలాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే భాగ్యం ఆ టీవీఎస్కున్న మిర్రర్లో నర్మదా ప్రేమాలను చూసేస్తుంది. దాంతో, ఎవండి, బండి తీయండి, మన మీద ఆ ప్రేమ నర్మదాలకు అనుమానం వచ్చినట్టుంది, మనల్ని ఫాలో అవుతున్నారు అని ఫాస్ట్గా బండిని పోనిస్తూ బండి రోడ్డు పక్కన పడేసి వాళ్ళు పరుగున వెళ్ళి గోడ పక్కన దాక్కుంటారు. వాళ్ళు ఎంతో దూరం పారిపోయి ఉండరు, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు అని ప్రేమ నర్మదాలు వెతుకుతూ ఉంటారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.